హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకట్ నవి. నేను షబ్నాలపల్లి విలేజ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. అండ్ నా గ్రాడ్యుయేషన్ వచ్చేసరికి బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ జేఎన్టీయూ అనంతపురం నుంచి కంప్లీట్ చేశాను. ఫ్రమ్ 2020 పాస్ట్ అవుట్. అండ్ ఫస్ట్ నా జర్నీకి వచ్చేసరికి ముందు నేను సీజర్ అనేది నా మైండ్లోకి ఎట్లా వచ్చిందో దాని ముందు కొంచెం ప్రాసెస్ ఉంది, అది చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ నేను బీటెక్లో ఉన్నప్పుడు 414 ఉన్నప్పుడు ఎంఎస్ వెళ్దాం అనుకున్నాను. ఫారెన్ వెళ్దాం అనుకుని ఇంకా ఆ ప్రాసెస్లోనే ఉన్నాను. లైక్ పాస్పోర్ట్ అప్లికేషన్, కన్సల్టేషన్ ప్రిపేర్ అవ్వడం, అట్లా మొత్తం ఆ ప్రాసెస్లో ఉన్నాను. సో ఇంకా వేరే ఎగ్జామ్స్ లైక్ కోర్ కానీ ఇవేం పని పట్టించుకోలేదు. సో ఇంకా ఆ మూలలో మొత్తం ఫారెన్ మూలలో ఉన్నాను. దాని తర్వాత కొన్ని ఫ్యామిలీ సర్కమ్స్టెన్సెస్ వల్ల, హెల్త్ వల్ల, అది వల్ల తాతయ్యకి సో అది క్యాన్సిల్ అయిపోయింది ఫారెన్ అనేది. ఈ లోపల నా బీటెక్ కూడా అయిపోయింది, ఏప్రిల్ వచ్చేసింది, మే 2020 అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ వాట్ టు డూ అనే డౌట్ మైండ్లో స్టార్ట్ అయింది అనమాట. అప్పుడు నా మైండ్లో 3 రన్ అయ్యాయి అనమాట, 3 సెక్టర్. ఒకటి బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ నేను చేశాను, దాంట్లో కోర్కి వెళ్దామా, సెకండ్ ఆప్షన్ సాఫ్ట్వేర్కి వెళ్దామా, థర్డ్ ఆప్షన్ గవర్నమెంట్ ఫీల్డ్కి వెళ్దామా. ఈ 3 ఆప్షన్ నా మైండ్లో రన్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ కోర్ అనేది బీటెక్లో 1 డే బ్యాటింగ్ ఇట్లా చేసి అన్నీ పాస్ అయ్యాను. అరౌండ్ 8.2 CGPA వచ్చింది. కోర్ అనేది నా మైండ్ అంత ఎక్కల. ఇప్పుడు నేను మళ్ళీ బేసిక్ నుంచి ఫౌండేషన్ స్టార్ట్ చేసి గేట్ ప్రిపేర్ అయ్యి మళ్ళీ అది క్రాక్ చేస్తాం లేదా అని డౌట్ ఉంది నాలో. సో ఆ ఫీల్డ్కి వెళ్ళడం అంత కరెక్ట్ కాదు అనిపించింది నాకు కోర్కి. సో ఆ కోర్ అనేది స్టైక్ చేసి పక్కన పెట్టేసాను. సెకండ్ ఆప్షన్ సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వెళ్దామని స్టార్ట్ చేసిన ముందు ఆ ఫీల్డ్ ఎట్లా ఉండదని ఎంక్వైరీ చేసి స్టార్ట్ చేశాను అనమాట. లైక్ మా రిలేటివ్స్ కానీ లేదా మా సీనియర్స్ కానీ ఇట్లా వాళ్ళ వే ఆఫ్ వర్కింగ్ కండిషన్ ఎట్లా ఉంది, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కానీ అట్లా ఎంక్వైరీ చేసి స్టార్ట్ చేశాను. చాలామంది ఒక్కొక్కరు వే ఆఫ్ ఒపీనియన్స్ చెప్పారు. లైక్ వాళ్ళ స్ట్రెస్ అని, లైక్ వాళ్ళ వే ఆఫ్ వర్కింగ్ కండిషన్ అని చెప్పారు. మనీ వస్తుంది బట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటూ ఉండదు, కొంచెం ఇంటర్నల్ స్ట్రెస్ ఉంటుంది, ప్రెజర్ ఉంటుంది. అదే తర్వాత మనకి ఎందుకో ఇది అన్సెట్ కాదనిపించింది, మనం ఉండే కండిషన్కి అదంతా. సో దాన్ని ట్రై చేస్తాను. ఇంకా థర్డ్ ఆప్షన్ గవర్నమెంట్ సెక్టర్కి వెళ్దామన్నప్పుడు మైండ్లో రన్ అయ్యాయి, ఏ ఫీల్డ్కి వెళ్దాము, గవర్నమెంట్ ఫీల్డ్లో యూపీఎస్సీకి వెళ్దామా, లేదా స్టేట్ గ్రూప్స్కి వెళ్దామా, లేదా సీజర్కి వెళ్దామా అనే ఫీల్డ్ ఉంది. ఇంకా అప్పుడు మా అక్కని కన్సల్ట్ అయ్యాను. మాకు ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతుంది. సో అక్కడ అయితే కొంచెం క్లారిటీ వస్తుంది కదా అని చెప్పి మా అక్కని కన్సల్ట్ అయ్యాను. సో అక్కని కన్సల్ట్ అయినప్పుడు అక్క నా పరిస్థితి ఇట్లా ఉంది, నెక్స్ట్ ఏం చేయాలి అనే డైలమాలో ఉండిపోయాను. అన్నీ పోయి లాస్ట్ గవర్నమెంట్ జాబ్కి ఉంది. సో గవర్నమెంట్ జాబ్లో ఏ ఫీల్డ్కి వెళ్ళాలి అని సజెస్ట్ చేస్తే తను సీజర్ అయితే ఒకటి ఉన్న దాంట్లో బెస్ట్ ఆప్షన్గా, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది అండ్ కొంచెం నమ్మకం ఉంటుంది, ఇయర్ కాబట్టి నెక్స్ట్ ఇయర్ వస్తుందని. యూపీఎస్ అంటే నువ్వు బేసిక్ ఫౌండేషన్ నీకు ఏం లేదు కాబట్టి నువ్వు స్టార్టింగ్ నుంచే లైక్ బేసిక్ ఫౌండేషన్ తీసుకుంటే లైక్ చాలా టైం పడుతుంది. సో దానికైనా బ్యాకప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న కరెంట్ సినారియోలో. సో నాకు తెలిసి అన్నిటికన్నా బెస్ట్ ఆప్షన్ సీజర్ అన్నది. సో నేను బ్లైండ్గా మా అక్కడ నమ్మాను. సో బ్లైండ్గా సీజర్ ఫీల్డ్కి వచ్చేసాను. సీజర్ ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు పెద్ద టాస్క్ మా ఇంట్లో నొప్పించాలి, మా ఇంట్లోకి ఏం చెప్పాలి అని ఆలోచించి ఒక 1 డే అందరినీ కూర్చోబెట్టాను. మా ఇంట్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. సీజర్ ఇట్లా ఉంటుంది, దాని వర్కింగ్ కండిషన్స్ ఇట్లా ఉంటాయి, వస్తే ప్రొఫైల్ ఇట్లా ఉంటుంది అని మొత్తం చెప్పాను. తర్వాత వాళ్ళకి చెప్పాను, 2 years వరకు నాకు టైం ఇవ్వండి అండ్ ఆ 2 years వరకు నన్ను ఏం డిస్టర్బ్ చేయొద్దు. లైక్ వేరే జాబ్కి వెళ్ళు, లేదా వాళ్ళకి జాబ్స్ వచ్చాయి, లేదా వాళ్ళు ఇక్కడ వర్క్ చేస్తున్నారు, అవన్నీ నా మైండ్ తీసుకొని రావద్దు. 2 years వరకు నాకు టైం ఇవ్వండి, అప్పుడు నన్ను ఏం అడగద్దు. లైక్ ఏం చేస్తున్నావు, ఎంత స్కోర్ వచ్చింది, ఏదైనా ఎగ్జామ్ రాస్తున్నావు, అవన్నీ అడగద్దు అని వాళ్ళకి భరోసా ఇచ్చారనమాట. నేను క్రాక్ చేయగలుగుతాను, 1 year కాకపోయినా ఇంకొక ఇయర్ అయినా క్రాక్ చేయగలుగుతాను, ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా క్రాక్ చేయగలుగుతాను, నా మీద నమ్మకం ఉంచండి అనే భరోసా ఇచ్చాను. అంటే ఆటోమేటిక్గా గవర్నమెంట్ ఫీల్డ్కి వచ్చే ముందు ఒక భరోసా ఇవ్వాలన్నమాట. ఎందుకంటే ఇది ఒకసారి వస్తే ఎగ్జామ్ వస్తే చెప్పలేమన్నమాట. ఇది గవర్నమెంట్ ఫీల్డ్ అనేది ఇది ఒకసారి రాగానే వస్తుంది, 1 year పట్టవచ్చు, లేదా 2 years పట్టవచ్చు, లేదా 3 years పట్టవచ్చు. బట్ ఇది గవర్నమెంట్ ఫీల్డ్ అనేది ఒక మ్యాగ్నెట్ అనమాట. వన్స్ ఈ ఫీల్డ్కి ఎంటర్ అయిన తర్వాత నీకు రాలేదంటే వదిలిపెట్టి వెళ్ళనీకి ఉండదన్నమాట. అంటే నీకు వెళ్ళాలనిపించదు. వన్స్ ఈ ఫీల్డ్కి ఎంటర్ అయిన తర్వాత ఒక 2 attempts ఇచ్చావు, ఆ ఇయర్ క్వాలిఫై అవ్వలేదు, నెక్స్ట్ నీకు వేరే ఫీల్డ్కి వెళ్ళాలనిపించదు. ఎందుకంటే ఇన్ని 2 years కష్టపడినాం కదా, ఇంకొక ఇయర్ కష్టపడితే ఏమవుతుంది, ఇంకో 1 year కష్టపడితే ఏమవుతుంది అనేది ఒక మ్యాగ్నెట్ అట్రాక్ట్ చేస్తుంది నేను. సో నేను వేరే ఫీల్డ్కి పంపించదు అనమాట. సో నీకు అంత క్లారిటీ ఉన్నప్పుడు నీకు పేరెంట్స్కి అంత క్లారిటీ ఇవ్వాలన్నమాట ఫస్ట్ ఈ ఫీల్డ్కి వచ్చే ముందు. ఎందుకంటే వాళ్ళకి టెన్షన్ ఉండి, వాళ్ళకి ప్రెజర్, వాళ్ళ ఇంటర్నల్ ప్రెజర్ ఉండకూడదు. ఓకే ఇన్ని ఇయర్స్ అయిపోతుంది మన అన్ఎంప్లాయ్మెంట్ అనేది వాళ్ళ మైండ్స్ ఉండకూడదు అన్నమాట. అది ఫస్ట్ నీకు ఉండే టాస్క్ అనమాట. సో అవి
మా ఇంట్లో కూర్చోబెట్టి చెప్పాను, వాళ్ళు ఓకే అన్నారు, 2 years వరకు ఏమనలేదు. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాస్క్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ జాయిన్ అవ్వాలి. ఇన్స్టిట్యూట్ జాయిన్ ఎక్కడాలన్నప్పుడు సెర్చ్ చేసాము, మా వేరే స్టేట్కి వెళ్దామా లేదా హైదరాబాద్ వెళ్దామా అని. ఇంకా మా అక్కని అడిగాను, అక్క ఏంటి పరిస్థితి అని. తర్వాత మా అక్క ఆల్రెడీ క్లాస్మేట్ అక్క 2018లో చదివారు అనమాట. మా అక్క వాళ్ళ ఫ్రెండ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్కి ఆల్రెడీ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కరెంట్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళు రికమెండ్ చేశారు, ఇక్కడ జాయిన్ అవ్వు, ఇక్కడ బాగుంటుంది, ఇక్కడ మెయిన్ జిఎస్కు బాగుంటుంది, మ్యాథ్స్ బాగుంటుంది. ఇప్పుడు కరెంటు రీసెంట్గా మీరు అబ్జర్వ్ చేస్తే 4 years టెన్స్లో మెయిన్ మ్యాథ్స్ అందరూ చేస్తున్నారు, ఇంగ్లీష్ అందరూ చేస్తున్నారు. అండ్ ఈవెన్ ఇప్పుడు మొన్న కట్ ఆఫ్ కొని చూసారంటే 146 ఉంది ఓబీసీకి. అండ్ 146 అంటే ఇప్పుడు 3 subjects కంపేర్ చేస్తే ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే 3 subjects చదివేవాళ్ళు, జిఎస్ వదిలేసేవాళ్ళు అనమాట, ఆప్షనల్గా లైక్ పైన చదివేవాళ్ళు అనమాట. ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ అట్లా లేదు. జిఎస్ అనేది చాలా ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది. నాకు మ్యాథ్స్ అనేది కొంచెం బాగానే వస్తుంది, నాకు ఇంగ్లీష్ కొంచెం పర్లేదు. నాకు జిఎస్ కావాలి నేను, ఎందుకంటే జిఎస్ జీరో నాలెడ్జ్ అనమాట, అసలు బేసిక్స్ కూడా లేదు. ఇప్పుడు నాకు జిఎస్ కావాలి. అప్పుడు ఈ ఇన్స్టిట్యూట్ సజెస్ట్ చేసింది మా అక్క. సో ఈ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యాను. ఇన్స్టిట్యూట్ అరౌండ్ జూన్లో 2020 జూన్లో స్టార్ట్ అయ్యాను అనమాట. 2020 జూన్లో స్టార్ట్ అయిన తర్వాత 2025 2 years జర్నీ అనమాట. ఇప్పుడు నా ఎస్ఎస్ఏ జర్నీ గురించి చెప్తాను. ఈ 2 years నేను ఎట్లా స్ట్రగుల్ అయ్యాను, ఏమేం చేశాను అని. ఫస్ట్ 6 months క్లాసెస్ వింటా ఉన్నాను, అవుతూ ఉంది, జరిగిపోతూ ఉంది. తర్వాత డైలీ క్లాస్ వింటున్నాను. క్లాస్ వింటే నేను ఏం చేస్తానంటే వెళ్ళి రివిజన్ చేసేవాడిని. రివిజన్ ఎట్లా అంటే పీవైక్యూ సాల్వ్ చేసేవాడిని. నీకు పీవైక్యూ సాల్వ్ చేయడం, క్లాస్లో కొన్ని టాపిక్స్ మిస్ అయ్యాయి అనుకో, పీవైక్యూ సాల్వ్ చేయడం ఏ సెక్టర్స్లో ఫోకస్ అనే ఐడియా వస్తుంది అనమాట. లైక్ కొన్ని టాపిక్స్ ఉన్నాయి అనుకో, ఇప్పుడు ఇంట్రడక్షన్ ఆఫ్ పాలిటీ ఇస్తాం అనుకో, పాలిటీలో ఫస్ట్ 2 parts ఉన్నాయి అనుకో, ఎక్కువ మనకు ఫోకస్ ఫండమెంటల్ రైసింగ్ ఒక బిట్ వస్తుంది కన్ఫామ్గా. నెక్స్ట్ డిబిఎస్ నుంచి ఒకటి వస్తుంది, ఫండమెంటల్ పక్క క్వశ్చన్ వస్తుంది. ఇవన్నీ నీకు ఎట్లా తెలుస్తాయి అంటే కీ సెక్టర్స్ నెంబర్ ఆఫ్ ఎక్కువ బిట్స్ ప్రాక్టీస్ చేయడం తెలుస్తుంది అనమాట, ఏ సెక్టర్స్ ఎక్కువ ఫోకస్ చేయాలని. అట్లాగా నేను టాపిక్ అయిపోయిన, ఇప్పుడు మార్నింగ్ క్లాస్ వింటాను, టాపిక్ అయిపోతుంది, అయిపోతే రూమ్కి వెళ్ళి రివిజన్ చేసేవాడిని. రివిజన్ చేసి ఆ టాపిక్ సంబంధించిన పీవీక్యూ ఫాలో చేసేవాడిని. అట్లాగా క్లాసెస్ ప్యారలల్గా ప్రిపరేషన్ ఇట్లా కంటిన్యూ చేస్తూ వచ్చేవాడిని. కంటిన్యూ చేస్తూ వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ మార్క్ షీట్ కొన్ని రోజులకు ఏం బాగాలేదు మార్క్స్ షీట్స్. నాకు ఎప్పుడైతే ఒక 50% సిలబస్ అయిందో అప్పటి నుంచి మార్క్స్ వేయడం స్టార్ట్ చేశాను. నేను ఇన్స్టిట్యూట్ జూన్లో స్టార్ట్ అయ్యాను. అండ్ జూన్ తర్వాత ఐ థింక్ ఆగస్ట్లో ఎగ్జామ్ జరిగింది 2023 అటెంప్ట్. ఆ అటెంప్ట్లో నేను ఇవ్వలేదు, ఎందుకంటే ముందు అప్లై చేయలేదు. అండ్ అటెంప్ట్ ఇచ్చింది కొంచెం బెటర్ అనిపించింది నాకు, ఎందుకంటే ఇది 2024 అనేది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయింది నాకు. కొంచెం అంటే ఫస్ట్ ఎగ్జామ్ కాంపిటేటివ్ ఫీల్డ్కి రావడం కొంచెం ప్యానిక్గా ఫీల్ అయ్యేవాడు. అంటే ముందు నుంచే కొంచెం అప్పుడు ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. సో అప్పుడు ఏం చేస్తానంటే ఉన్న ఎగ్జామ్స్ అన్నీ రాసేవాడిని కాంపిటేటివ్ ఫీల్డ్. ఏ ఎగ్జామ్ వచ్చినా లైక్ జీడీ, సిబియూ, ఫేజ్ 11 అండ్ ఎంటీఎస్ ఇట్లా ఇన్ని ఎగ్జామ్స్ అన్ని ఎగ్జామ్స్ రాశాను. నాకు ఆ ఫీల్ పోనీకి ఫస్ట్ ఎగ్జామ్ నేను సిహెచ్ఎస్ఎల్ రాశాను, 2024 సిహెచ్ఎస్ఎల్ రాశాను. సిహెచ్ఎస్ఎల్లో అప్పుడు నాకు 70-80% సిలబస్ అయింది, బట్ బాగానే అటెంప్ట్ ఇచ్చాను. అప్పుడు నాకు సిహెచ్ఎస్ఎల్ ఫస్ట్ ఎగ్జామ్ సిహెచ్ఎస్ఎల్ ఇచ్చాను 2024లో. దాంట్లో నాకు అరౌండ్ 147 వచ్చాయి. బట్ ఆ ఇయర్ నేను ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేదు. ప్రిలిమ్స్లో ఐ థింక్ అరౌండ్ అప్పుడు 153 ఏం కట్ ఆఫ్ వచ్చింది. అండ్ చాలా మైనర్ మిస్టేక్స్ చేశాను ఆ ఎగ్జామ్లో, లైక్ మ్యాథ్స్ కానీ, క్యాల్కులేషన్ మిస్టేక్స్ కానీ, వే ఆఫ్ కన్వర్షన్స్ కానీ, చాలా చిన్న మైనర్ మిస్టేక్స్ అనేవి చేశారు. అవి కొంచెం బాధ అనిపించింది అవి. సో అవి మిస్టేక్స్ అన్నీ కొంచెం అనలైజ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే సిహెచ్ఎస్ఎస్ అని మీకు గమనిస్తే సిహెచ్ఎస్ఎస్కి సిజిఎల్ టైర్ 1కి వితిన్ 1 month or 2 months గ్యాప్ ఉండేది అనమాట. సో ఈ 2 monthsలో నేను ఈ మిస్టేక్స్ అని ఎలా డెవలప్ చేయాలి, ఈ మిస్టేక్స్ అని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ చేసిన తప్పులే మళ్ళీ అక్కడ చేసాను అనుకో, నాకు మళ్ళీ 1 year వేస్ట్ అయిపోతుంది. అట్లా 1 year వేస్ట్ అయిపోవడం వల్ల మళ్ళీ ఇంకొక 1 year మొత్తం చదవాలి, మళ్ళీ సేమ్ ఇక్కడ చదివింది. సో నాకు తెలియకుండా ఆ ఫియర్ స్టార్ట్ అయింది అనమాట. ఎందుకంటే చాలా మైనర్ మిస్టేక్స్ అని చేస్తాను ఈ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్లో. అప్పుడు సార్ని కన్సల్ట్ అయ్యాను, సార్ నా స్కోర్ ఇట్లా వచ్చింది, నా ఎగ్జామ్ క్వాలిఫై అవ్వలేదు, చాలా మిస్టేక్స్ పోయాయి, ఏం చేయాలి, నెక్స్ట్ నాకు ఎమ్మటే టైర్ 1 ఎగ్జామ్ ఉంది ప్రిలిమ్స్, సేమ్ మిస్టేక్స్ దాంట్లో కంటిన్యూ చేస్తే ఈ ఇయర్గా నాకు వేస్ట్ అయిపోతుంది అని. తర్వాత సార్ అన్నీ చెప్పాడు, నేను మిస్టేక్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినాడు, ఇట్లా ఓవర్కమ్ చేయాలని చెప్పాడు. తర్వాత ఇంకొంచెం ఎక్కువ వర్క్ చేశాను. నాకు ఏంటంటే ఈ ఎగ్జామ్ మ్యాథ్స్ పోయింది. నాకు మెయిన్ మ్యాథ్స్ అనేది నాకు కొంచెం ఫేవరెట్ సబ్జెక్ట్ అనమాట. ఆ మ్యాథ్స్ పోవడం అనేది కొంచెం ఎక్కువ బాధ అనిపించింది అనమాట. సో మ్యాథ్స్ మీద కొంచెం ఎక్కువ స్ట్రగుల్ చేశాను. దాంట్లో
తర్వాత సీజీఎల్ టైర్ వన్ అటెంప్ట్ ఇచ్చాను. నాకు అప్పుడు సీజీఎల్ టైర్ 1కి వచ్చేసరికి 165 వచ్చాయి స్కోర్. దాంట్లో టైర్ 1లో 165 వచ్చాయి. ఈ మిస్టేక్స్ అన్ని ఓవర్కమ్ చేశాను దాంట్లో. అండ్ ఇందులో కూడా జిఎస్ పోయింది. నాకు మ్యాథ్స్ అని బాగానే పెట్టాను, జిఎస్ పోయింది. జిఎస్ డెవలప్ చేయాలి టైర్ 2కి. అప్పుడు తర్వాత టైర్ 1లో నేను కొంచెం ప్యానిక్గా ఫీల్ అయ్యాను అనమాట. టైర్ 1లో సడన్గా ప్యానిక్ వచ్చేసింది ఎగ్జామ్లో. అట్మాస్ఫియర్ అని అలవాట్లేదు కదా. సో నా ముందున్న మెయిన్ టాస్క్ ఈ ప్యానిక్ని బాగొట్టాలి. ఎగ్జామ్ ప్యానిక్ని ఎట్లా బాగొట్టాలి అని ఫీల్ వచ్చింది. అప్పుడు నాకు తెలిసిన సీనియర్స్ని అడిగాను. వాళ్ళు ఏం చేశారంటే ఎక్కువ ఎగ్జామ్స్ రాయని చెప్పారు. ఎక్కువ సెంటర్కి వెళ్ళు అండ్ లైక్ ఎగ్జామ్స్ అన్ని ఎక్కువ రాయడం వల్ల ప్యానిక్ పోద్దని చెప్పి. సో అప్పుడు నేను ఉన్న ఎగ్జామ్స్ అన్ని అటెంప్ట్ చేస్తున్నాను. లైక్ ఫేస్ 2 ఎగ్జామ్ రాసాను, బట్ అది క్వాలిఫై అవ్వలేదు. తర్వాత జీడీ సిపిఓ రాసాను. అవి యాక్చువల్ నాకు సైట్ ఉంది, ఎలిజిబిలిటీ లేదు, బట్ అయినా కూడా ఎగ్జామ్ అప్లై చేసేవాడిని. ఎందుకంటే నాకు ఎగ్జామ్ అది ఇంపార్టెంట్ కాదు, నాకు ప్యానిక్ పోవడం ఇంపార్టెంట్. ఈ ప్యానిక్ ఎప్పుడు పోతుంది, ఈ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్ రాయడం వల్ల పోతుంది. సో అట్లాగా ఉన్న ఎగ్జామ్స్ అన్ని రాసేవాడిని. బట్ ఈలోపు ఎంటెస్ ఆపర్చునిటీ వచ్చింది నాకు. టైర్ 1కి టైర్ 2కి. టైర్ 1కి టైర్ 2కి ఆల్మోస్ట్ 2-3 months గ్యాప్ వచ్చింది. లైక్ ఎగ్జామ్ సిహెచ్ఎల్ టైర్ 2 వల్ల సీజీఎల్ టైర్ 2 ఎక్స్టెండ్ అయినది అనమాట. ఆ ఎక్స్టెండ్ అవ్వడం వల్ల మధ్యలో ఎంటెస్ ఎగ్జామ్ నాకు ఆపర్చునిటీ ఉంది. ఆ ఎంటెస్ ఎగ్జామ్ రాశాను నేను. ఎంటెస్లో నాకు అరౌండ్ 123 వచ్చాయి అవుట్ ఆఫ్ 153. ఎంటెస్ రాశాను. ఎంటెస్ తర్వాత టైర్ 2 అటెంప్ట్ ఇచ్చాను. టైర్ 2 కూడా నాకు అరౌండ్ సీజన్ టైర్ 2లో నాకు 323 వచ్చాయి, బట్ విత్ అప్లికేషను. కానీ దాంట్లో టైర్ 2లో క్రాక్ చేయలేకపోయాను, బార్డర్లో పోయింది. బట్ మ్యాక్సిమం వస్తుంది అనుకున్నాను నేను టైర్ 2లో, బట్ అన్ఫార్చునేట్లీ క్రాక్ చేయలేకపోయాను. కొంచెం బాధపడినాను, ఎందుకంటే ఈ కొంచెం ఎక్కువ ఎఫెక్ట్స్ ఇచ్చాయన్నమాట ఆ 3-4 months. ఎందుకంటే టైర్ 1లో స్కోర్ వచ్చింది, టైర్ 2లో ఎట్లయినా మంచి స్కోర్ ఇవ్వాలి, దీనికి ఆల్మోస్ట్ కొంచెం రీచ్ అయ్యేలాగా అని చెప్పేసి కొంచెం ఎక్కువ అటెంప్ట్ ఇచ్చాను. బట్ అన్ఫార్చునేట్లీ ఆ ఎగ్జామ్ ఆ రోజు సరిగ్గా క్రాక్ చేయలేకపోయాను. అంటే ఆ రోజు నాకు మెయిన్ ఇంగ్లీష్ పోయింది. జిఎస్ బాగానే చేశాను, నాకు అరౌండ్ 36 marks వచ్చాయి. మ్యాథ్స్ అటెంప్ట్ చేశాను, ఇంగ్లీష్ పోయింది. ఇంగ్లీష్ పోవడం వల్ల ఇంకా ఎక్కువ బాధ అయింది, ఎందుకంటే ఇంగ్లీషు కొంచెం స్కోరింగ్ సబ్జెక్ట్ అనమాట, ఈజీగా స్కోర్ చేయొచ్చు అనమాట. మ్యాథ్స్ రీజనింగ్ అని కొంచెం లెంగ్తీ సబ్జెక్ట్స్, లెంగ్తీ ప్రాబ్లమ్స్ వదిలేసిన బాబు. నాకు దీంట్లో ఇంగ్లీష్ పోయింది. నాకు అరౌండ్ 5 questions మిస్టేక్స్ అయినాయి. 5 4 20 marks. అక్కడే నాకు ఆల్మోస్ట్ జాబ్ మిస్ అయిపోయాను టైర్ 2లో. ఇది నా ఓవరాల్ 2 years జర్నీ. ఇప్పుడు సీజన్ స్ట్రాటజీ గురించి మాట్లాడుతున్నాను. నేను ఎట్లా ఈ 2 years స్ట్రగుల్ అయ్యాను, ఈ 2 years ప్రిపేర్ అయ్యాను, ఎట్లాగా 2 years అని చెప్పేసి ఫస్ట్ క్లాస్ నోట్స్ మంచిగా రాసుకున్నాను. తర్వాత సార్ నోట్స్ మ్యాథ్స్కి వచ్చేసరికి మెయిన్గా 2 ఇంపార్టెంట్. ఒకటి క్లాస్ నోట్స్ ఇంపార్టెంట్ చాలా. క్లాస్ నోట్స్ నీకు ఎప్పుడైతే ఫుల్ కంటెంట్ క్లాస్ నోట్స్ ఎప్పుడైతే అర్థమవుతారో నీకు ఆల్మోస్ట్ బేసిక్ ఐడియా మొత్తం వస్తుంది అనమాట. ఎప్పుడైతే క్లాస్ వింటావో, క్లాస్ వినంటే క్లాస్ నోట్స్ అర్థం చేసుకోగలుగుతావు. సెకండ్ థింగ్ PYQs ఎక్కువ ప్రాక్టీస్ చేయాలన్నమాట. నీకు క్లాస్లో నీకు 50% కంటెంటే తెలుస్తుంది అనమాట క్లాస్ నోట్స్ వల్ల. నీకు మిగతా కంటెంట్ ఎప్పుడు తెలుస్తుంది అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం కంటెంట్ వస్తుంది అనమాట. నీకు ఎన్ని క్వశ్చన్ ప్రాక్టీస్ చేసి నీకు అంత నాలెడ్జ్ వస్తుంది, అంత ఫార్ములాస్ గుర్తుంటాయి అనమాట. తర్వాత ఎక్కువ నెంబర్ ఆఫ్ PYQs ఎక్కువ ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఎన్ని ప్రాక్టీస్ చేస్తే నీకు ఆ మోడల్స్ ఆల్రెడీ మైండ్లో ఉండిపోతాయి. ఎందుకంటే SSC అనేది ఆల్మోస్ట్ అన్ని రిపీటెడ్ మోడల్స్ ఉంటాయి అనమాట ఎక్కువ. అండ్ ఇయర్కి ఒక 4-5 కొత్త మోడల్స్ ఉంటాయి ఇంట్రడ్యూస్ చేసి. ఒక కొత్త మోడల్స్ నేర్చుకున్నాం అనుకో, మిగతా 70% ఆల్మోస్ట్ PYQs ఉంటాయి, లేదా కొన్ని ఆల్మోస్ట్ సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి, నెంబర్స్ చేంజ్ చేస్తుంటాడు అంతే. సో నువ్వు ఎక్కడైతే PYQs ఎక్కువ గ్రిప్ ఉంటుంది నీ మైండ్లో, ఆల్మోస్ట్ ఈజీగా మ్యాథ్స్ ఈజీగా రాసేయగలుగుతావు. అని ఎక్కువ బేసిక్స్ ఎక్కువ పట్టుండాలన్నమాట. ఎప్పుడైతే నీకు బేసిక్స్ పట్టుండదు అనుకో, వాళ్ళు క్వశ్చన్ ఫిష్ చేస్తాడు అనమాట. క్వశ్చన్ ఫిష్ చేసినా కూడా నువ్వు ఫాస్ట్గా చెప్పినా వాళ్ళకి నార్మల్ బేసిక్ మెథడ్ చేసినా కూడా ఆన్సర్ వస్తుంది అనమాట. నీకు ఆల్మోస్ట్ టైం మిగులుతుంది. నీకు చిన్న క్వశ్చన్లు అన్నీ ఆల్మోస్ట్ కొన్ని తక్కువ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అయిపోతాయి. లైక్ 30 seconds 40 seconds అని. ఫస్ట్ టైర్ 1 తీసుకుని 25 questions ఉన్నాయంటే 20 questions కొన్ని ఆల్మోస్ట్ ఈజీగా స్తంభం చేసేలాగా, మిగతా ఒక 2-3 questions కొంచెం ట్విస్ట్ చేస్తాడు, మిగతా లాస్ట్ 2 questions కొంచెం ఎక్కువ డెప్త్ ఇస్తాడు. ఆ డెప్త్ కూడా చేయగలుగుతుంది, బేసిక్స్ ఉంటాయి అనమాట. కొంచెం అంటే నీకు ఆల్మోస్ట్ టైం ఉంటుంది కదా, ఆ ఫామ్లో ఈ ఫామ్లో ఆ ఫామ్ అప్పుడు స్టార్ట్ వచ్చేసి
ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ ఏంటంటే నీకు ఎక్కువ బేసిక్స్ కమాండింగ్ ఉండాలి, నెంబర్ ఆఫ్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలన్నమాట. ప్రాక్టీస్ ఎట్లా చేస్తారంటే మ్యాథ్స్ ఫస్ట్ పీవైక్యూస్ చేయాలి. పీవైక్యూస్ నేను ఫాలో అయిన సోర్స్ ఏంటంటే పీవైక్యూస్లో పినాకిల్ ఫాలో అయ్యేవాను నేను. ఇంకా వేరే నాకు మ్యాథ్స్ అంటే నాకు క్లాస్ నోట్స్ పినాకిల్ ఈ రెండే ఫాలో అయ్యాను, పినాకిల్ నోట్స్ పీవైక్యూస్ కోసం. పీవైక్యూస్ ఫస్ట్ టైం నువ్వు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ నీకు 30 క్వశ్చన్స్ పెట్టుకున్నావు అనుకో, 30 క్వశ్చన్స్ నీకు ఆల్మోస్ట్ మినిమం 20 to 30 minutes పడుతుంది. జస్ట్ 30 క్వశ్చన్స్కి 2 to 3 hours పడుతుంది 30 క్వశ్చన్స్కి. ఎందుకంటే నీకు ఆల్మోస్ట్ కొన్ని క్వశ్చన్ క్లాస్ అంటే అర్థమవుతుంది, కొన్ని క్వశ్చన్స్ కీ చూసినా అర్థం కాదు, కొన్ని క్వశ్చన్స్ వీడియో వస్తుంది. అప్పుడు నీకు తెలియకుండా అరే ఏంట్రా బాబు 30 క్వశ్చన్స్ ఇంత టైం పడుతుందని ఫీలింగ్ వస్తుంది అనమాట. అరే నాకు 30 క్వశ్చన్స్ ఇంత టైం, బట్ అది ఫీలింగ్ స్టార్టింగ్ అనేది కామన్ అందరికీ అది. సో అందరికీ రావాలి కూడా అది. తర్వాత నువ్వు అది ఎమ్మటే సెకండ్ టైం చేస్తున్నావు అనుకో నీకు అంత టైం పట్టదు. ఆల్మోస్ట్ నీ 30 క్వశ్చన్కి 40 to 50 minutes పడుతుంది. అండ్ నువ్వు ఎమ్మటే రివిజన్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈరోజు 30 క్వశ్చన్స్ చేసావు, నెక్స్ట్ డే నువ్వు ఆ 30 క్వశ్చన్స్ రివిజన్ చేసావు అనుకో నీకు క్వశ్చన్ గుర్తుంటుంది అనమాట. ఒక తర్వాత 1 week కానీ 10 days కానీ తర్వాత మళ్ళీ ఆ క్వశ్చన్స్ రివిజన్ చేస్తావు అనుకో నీకు బాగా ఆ మోడల్స్ అనేవి ఎక్కువ గుర్తుంటాయి అనమాట, మోడల్స్ అనేది. సో అట్లాగే రివిజన్ చేస్తున్నాను అనమాట. మ్యాథ్స్ అనేది మెయిన్ 2 ఇంపార్టెంట్, క్లాస్ నోట్స్ రివిజను, ఫార్ములాస్ రివిజను, పీవైక్యూస్ ఈ 3 ఫాలో అయ్యేవాళ్ళు. తర్వాత జిఎస్కి వచ్చేసరికి మెయిన్ థింగ్ జిఎస్లో 3 సెక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్టర్కి వచ్చేసరికి కోరు, సెకండ్ స్టాటిక్, థర్డ్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్. జిఎస్లో 3 సెక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ నువ్వు ఫోకస్ చేయాల్సింది వీటి మీద ఫోకస్ చేయాలి. ఎప్పుడైతే నువ్వు కోర్ మీద ఫోకస్ చేస్తావో ఫస్ట్ నీకు జిఎస్ అంటే ఏంటో తెలుస్తుంది అనమాట, వాట్ ఈజ్ జిఎస్. అప్పుడు ఎప్పుడైతే ఈ కోర్ మీద ఫోకస్ చేస్తావో నీకు ఒక కమాండింగ్ ఒక ఐడియా వస్తుంది ఏం చదవాలి జిఎస్లో. ఫస్ట్ బేసిక్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. బేసిక్ నుంచి ఎప్పుడు స్టార్ట్ చేస్తావు, ఫస్ట్ క్లాస్ మంచిగా వినాలి. క్లాస్ విన్న వెంటనే ఆ రోజే నువ్వు ఆ టాపిక్ రిటర్న్ చేయాలి ఎమ్మటే. ఆ రోజు ఇప్పుడు మార్నింగ్ క్లాస్ అవుతుంది, పాలిటీ ఈరోజు క్లాస్ జరిగింది, పాలిటీలో ఇంట్రడక్షన్ క్లాస్ జరిగింది, ఎమ్మటే మార్నింగ్ క్లాస్ ఉంటావా, క్లాస్ అయిన వెంటనే ఆ రోజు రివిజన్ చేయాలి క్లాస్ నోట్స్ వెంటనే రివిజన్ చేసిన తర్వాత నెక్స్ట్ డే ఆల్మోస్ట్ నేను పీవైక్యూస్ పినాకిల్ ఫాలో అవ్వని, పినాకిల్లో నా టాపిక్ సంబంధించిన పీవైక్యూస్ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేసేవాడిని. దీంట్లో ఇప్పుడు ఏదైతే నేను క్లాస్ నోట్స్ వింటానో దాంట్లో కొన్ని పాయింట్స్ మిస్ అవుతాయి అనమాట. లైక్ ప్రీవియస్ క్వశ్చన్స్లో ఆ క్వశ్చన్స్ ఆ పాయింట్స్ యాడ్ చేసుకున్నాను, లైక్ సర్కిల్ చేసుకున్నాను. సెకండ్ టైం రివిజన్ చేసినప్పుడు ఆ సర్కిల్స్ అనేది ఎక్కువ సార్లు రివిజన్ చేస్తాను అనమాట, ఎందుకంటే నేను విన్న క్లాస్ నోట్స్లో లేవు కాబట్టి. అట్లా ఆ సర్కిల్ చేసుకుని అవి ఎక్కువ ఫోకస్ చేసేవాడిని. ఎక్కువసార్లు రివిజన్ ఇంపార్టెంట్. తర్వాత బేసిక్ కమాండింగ్ అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైతే నీ బేసిక్ కోర్లు ఏముంటాయి, ఎకనామిక్స్, బయాలజీ, సైన్స్కి వచ్చేసరికి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జిఎస్కి వచ్చి జాగ్రఫీ వచ్చి 2 ఉంటాయి, ఫిజికల్ జాగ్రఫీ, లైక్ ఇండియన్ జాగ్రఫీ, తర్వాత పాలిటీ. ఇట్లా కొన్ని హిస్టరీకి వచ్చేసరికి ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ ఉంటాయి. ఫస్ట్ బేసిక్ కమాండింగ్ ఉంచుకోవాలి. బేసిక్ కమాండింగ్ వచ్చుకున్నాం అనుకో నెక్స్ట్ క్వశ్చన్ ట్విస్ట్ చేస్తారనమాట. ట్విస్ట్ చేసినా ఆన్సర్ పెట్టగలుగుతావు అనమాట. ఆన్సర్ కొన్ని పెట్టసార్లు పెట్టకపోయినా కూడా గెస్ చేయగలుగుతావు అనమాట. లైక్ ఈ ఆప్షన్ 90% ఇదే అవుతుందని గెస్సింగ్ సెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. ఆ సెన్స్ ఎప్పుడు వస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ కమాండింగ్ ఎక్కువ ఉండాలన్నమాట సబ్జెక్ట్ మీద. కమాండింగ్ ఎప్పుడు వస్తుంది, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ వస్తుంది. బేసిక్ ఫస్ట్ థింగ్ ఎక్కువసారి రివిజన్ చేయాలి క్లాస్ నోట్స్. రివిజన్ వెంటనే తర్వాత పీవైక్యూస్ ఫాలో అవ్వాలి. ఈ 2 చాలా ఇంపార్టెంట్. తర్వాత స్టాటిక్ వచ్చేసరికి స్టాటిక్ అనేది ప్రిలిమ్స్లో చాలా ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది. అరౌండ్ 100% వెయిటేజ్ అంటే నియర్లీ 40% స్టాటికే ఉంటుంది ప్రిలిమ్స్లో. స్టాటిక్ అంటే చాలా 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 ఇంపార్టెంట్. స్టాటిక్ అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. బట్ తర్వాత మెయిన్స్లో స్టాటిక్ ఉండదు. మెయిన్స్లో ఓన్లీ కోరు, కరెంట్ అఫైర్స్ ఈ 2 అడుగుతారు మెయిన్స్లో. స్టాటిక్ వచ్చేసరికి నేను పర్మార్ మెటీరియల్స్ ఫాలో అయ్యేవాడిని స్టాటిక్ కోసం. స్టాటిక్ కూడా నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది స్టాటిక్. తర్వాత కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి నేను ఆల్మోస్ట్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేదు కరెంట్ అఫైర్స్ మీద. నేను మెయిన్ ఫోకస్ చేసిన ఏరియాస్ 2. కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి వాడు అతను ఎప్పుడు అడుగుతారో చెప్పలేము అనమాట. 2021 అడగచ్చు, 2022 అడగచ్చు, 2023 అడగచ్చు. లైక్ రీసెంట్గా నా టైప్ ఎగ్జామ్ తీసుకుంటే 2021 క్వశ్చన్ అడిగాడు, 2021 కరెంట్ అఫైర్స్. అంటే ఏ అడిగితే చెప్పలేము అనమాట. సో అండ్ నాకు ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి నాకు మోస్ట్ ఆఫ్ ది టైం పెద్దగా ఎక్కువ దొరకలేదు అనమాట కరెంట్ అఫైర్స్ అంత ఇయర్ నుంచి ప్రిపేర్ అవ్వడానికి. సో కరెంట్ అఫైర్స్ లైక్ తీసుకున్నాను. బట్ ఎగ్జామ్కి ఒక 3-4 days ముందు కన్సాలిడేటెడ్ పీడిఎఫ్ చదువుకున్నాను. లైక్ టాప్ 300 టాప్ 400 కరెంట్ అఫైర్స్ అని వస్తాయి అన్నమాట. లైక్ అవి ఎట్లా అంటే లాస్ట్ ప్రీవియస్ రీసెంట్గా అడిగిన క్వశ్చన్స్ ఉంటాయి కరెంట్ అఫైర్స్, అవి చదువుకోబోయేవాడిని. నాకు తెలిసిన 1 or 2 క్వశ్చన్స్ వస్తే పెట్టేవాడిని కరెంట్ అఫైర్స్ వరకు అట్లా ఫాలో అయ్యేవాడిని. తర్వాత జిఎస్ వరకు ఇది స్టార్ట్ అది. ఇంగ్లీష్కి వచ్చేసరికి మేడం మాకు మేడం చెప్పేవాళ్ళు, మేడం క్లాస్ నోట్స్ ఫాలో అయ్యేవాళ్ళని.
తర్వాత నాకు వొకాబులరీకి వచ్చేసరికి మేడం చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది నాకు. మేడం చెప్పే న్యూమానిక్స్ చాలా చాలా బాగుంటాయి. ఎందుకంటే బ్లాక్ బుక్ ఫాలో అయ్యాను నేను వొకాబులరీ కోసం. బ్లాక్ బుక్లో వర్డ్స్ ఉంటాయి చాలా వరకు, కొన్ని నోరుకొని తిరగవు యాక్చువల్లీ. కొన్ని గుర్తున్నాయి ఎందుకంటే చాలా ఉంటాయి అవి, చాలా. అప్పుడు అవి గుర్తుపెట్టుకోవాలంటే మన వల్ల కాదు. అప్పుడు ఏం చేయాలి, న్యూమానిక్స్ కావాలి. న్యూమానిక్స్ కోసం మా మేడం చాలా హెల్ప్ చేసేది. లైక్ మా చేత న్యూమానిక్స్ చెప్పించేది మన క్లాస్లో, ఐడియాస్ చెప్పించేది. అవి ఆ బ్లాక్ బుక్లో ఉంటాయి కదా, పక్కన రాసుకునే వాళ్ళం అనమాట ఆ న్యూమానిక్స్. ఎప్పుడైతే ఆ న్యూమానిక్స్ రాసుకుంటామో అది ఆల్మోస్ట్ 2 చేయడం రివిజన్ చేయడం అది మర్చిపోనమాట ఆల్మోస్ట్ ఆ బిట్ అనేది, ఆ క్వశ్చన్ అనేది. న్యూమానిక్స్ అని చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది మనకి. వొకాబులరీకి వచ్చేసరికి వొకాబులరీకి ఆల్మోస్ట్ బ్లాక్ బుక్ ఎక్కువ ఫాలో అయ్యేవాడిని. తర్వాత ఇది గ్రామర్ వచ్చేసరికి మేడం నోట్స్, తర్వాత పీవైక్యూస్ ఎక్కువ ప్రాక్టీస్ చేసేవాడిని. తర్వాత నీతూ సింగ్ మ్యామ్ నోట్స్ ఉంటుంది, దాని బుక్. దాంట్లో పీవైక్యూస్ వెనక ఉంటుంది, ఎక్సైజ్ ఉంటుంది నీతూ సింగ్ నోట్స్లో ఎక్సైజ్. ఆ ఎక్సైజ్ అనేది నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసేవాడిని. ఎక్సైజ్ ఎన్నిసార్లు చేస్తే నాకు కూడా తెలియదు అనమాట. ఇప్పుడు నౌన్ టాపిక్ ఉంది, నౌన్ టాపిక్ మ్యామ్ నోట్స్ రూల్స్ ఆల్మోస్ట్ నీతూ సింగ్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి. బట్ వెనకాల ఎక్సైజ్ ఉంటుంది కదా నౌన్ టాపిక్ ఎమ్మడే. ఎక్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ నువ్వు ఎర్రర్స్ చేస్తున్నావు అనుకో, నీకు మైండ్లో పడిపోతాయి అనమాట. ఓకే, ఈ ఎర్రర్ ఇక్కడ ఐడెంటిఫై చేయాలి, ఈ ఎర్రర్ ఇక్కడ. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి. నేను ఎన్నిసార్లు చేస్తాను నాకు కూడా తెలియదు, అన్నిసార్లు చేస్తాను నీతూ సింగ్ నోట్స్ ఎక్సైజ్ మట్టుకోవాలి. ఇంగ్లీష్ వరకు అట్లా ఫాలో అయ్యేవాడిని. తర్వాత మ్యాథ్స్, రీజనింగ్ పెద్దగా నేను ఎక్కువ ఫోకస్ చేయలేదు, క్లాస్ నోట్స్ తినేవాడిని. తర్వాత ఎక్కువ మార్క్స్ రాస్తున్నాను కదా, మార్క్స్ రాస్తే ఆటోమేటిక్గా జిఎస్ అనేది అది రీజనింగ్ అనేది బిల్డ్ అయిపోతుంది అనమాట. పెద్ద ఎక్కువ ఫోకస్ చేయడం అవసరం లేదు. నేనైతే మార్క్స్లో ఆటోమేటిక్గా క్లాస్ ఉంటుంది ఆల్రెడీ, క్లాస్లో ఆల్మోస్ట్ 60% ఐడియా వస్తుంది, దీనికి ఏ లాజిక్ ఏది అప్లై చేయాలి. బట్ కొన్ని మెయిన్ సెక్టర్స్ ఉంటాయి అనమాట, లైక్ అనాలజీ, అవి ఎక్కువ లైక్ క్యూబ్లో ఉంటాయి, కొన్ని సీక్వెన్స్కి స్క్వైర్ ఉంటుంది, కొన్ని సీక్వెన్స్ అవన్నీ రాసుకుంటే ఉంటాను. అవి ఎక్కువసార్లు రివిజన్ చేసేవాడిని, అనాలజీ ఇటువంటి. మిగతా అవన్నీ బ్లడ్ రిలేషన్షిప్ అవన్నీ క్లాసులు ఇవ్వండి. తర్వాత ఎగ్జామ్స్ ఎక్కువ మార్క్స్ రాస్తుంటాయి కదా, ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. రీజనింగ్ కూడా అట్లా ఫాలో అయ్యాను. తర్వాత నా స్ట్రాటజీ ఎట్లా ఉండదంటే, నేను ఎట్లా ప్రిపేర్ అవ్వాలంటే ఈ దీనిలో ఫస్ట్ నేను ఒక షెడ్యూల్ వేసుకునేవాడిని, లైక్ పండిట్స్ షెడ్యూల్ ఐడియా ఉంటుంది. అట్లాగా నా కన్వీనియంట్ ఫస్ట్ షెడ్యూల్ వేసుకునేవాడిని. ఫస్ట్ నేను షెడ్యూల్ ఎట్లా అంటే ఫస్ట్ 20 డేస్ కానీ 30 డేస్ కానీ షెడ్యూల్ ప్రిపేర్ చేసుకునేవాడిని. ఆ షెడ్యూల్ ఎట్లా ఉంటుందంటే అన్ని టాపిక్స్ కవర్ అవ్వాలి, లిబరల్గా ఉండాలన్నమాట. అంటే ఎక్కువ కష్టమైన పడుతుంది, ఫస్ట్ టైం వస్తున్నాం కదా. అంటే ఫస్ట్ టైం ఎక్కువ టైట్ షెడ్యూల్ పెట్టుకున్నాను అనుకో, నీకు ఒకే రోజు నాకు స్టార్టింగ్ టైమ్ అండ్ డిస్టెన్స్ పెట్టుకున్నావు, 1 డేలో కంప్లీట్ చేయాలనుకున్నాను, ఇంటర్లో ప్రెజర్ బిల్డ్ అవుతుంది, ఆ టాపిక్ కంప్లీట్ చేయలేదు. సో టైమ్ అండ్ డిస్టెన్స్ 3 డేస్ పెట్టుకున్నాను స్టార్టింగ్ ఫస్ట్ టైం అప్పుడు. అట్లాగా అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయ్యే షెడ్యూల్ ఫాలో అయ్యేవాడిని. ఎప్పుడైతే నీ షెడ్యూల్ అనేది నీకు ఒక ఫ్రేమ్ వర్క్ ఉన్నా అనుకో, ఒక పిక్చర్ వస్తుంది మైండ్లో. ఆ పిక్చర్ ఎట్లా వస్తుందంటే ఈ టాపిక్ అయిపోయింది, నెక్స్ట్ ఈ టాపిక్ అయిపోయింది, నెక్స్ట్ ఈ టాపిక్ అనేది ఒక సీక్వెన్స్లో వెళ్తూ ఉంటుంది అనమాట. ఆ సీక్వెన్స్ వెళ్తున్నాక నీకు ఒక ఐడియా వస్తుంది, ఈ టాపిక్స్ అయిపోయాయి, ఓకే ఈ టాపిక్ వచ్చరాదా, నెక్స్ట్ దీనికి రిజన్ పెట్టుకోవాలి లేదా అనేది నీకు ఓన్గా ఒక షెడ్యూల్ని క్రియేట్ చేసుకున్నావు అనుకో, ఒక క్లారిటీ వస్తుంది అనమాట. షెడ్యూల్ లేకుండా చేసామనుకో గజిబిజిగా ఉంటుంది, ఓకే ఈ టాపిక్ అయిపోయింది, ఇది అయిపోయిందా అంటే నీకు ఇంటర్లో ఒక క్లారిటీ అనేది మిస్ అవుతావు అనమాట. చదివామనుకుంటావు, బట్ రియల్గా చదువుకుంటావు ఆ టాపిక్ అనేది. బట్ నాకు వచ్చి అనుకుంటావు. దీంట్లో ఎలా ఉంటుంది, నీకు రివిజన్ అయిపోతుంది, ఒక ఐడియా వస్తుంది. నేను అట్లా ఫాలో అయ్యేవాడిని. అండ్ ఎగ్జామ్ దగ్గరికి వచ్చేవాడిని, షెడ్యూల్ కొంచెం టైప్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఫస్ట్లో కొంచెం లిబరల్గా పెట్టుకున్నామని, రావడం కొంచెం టైప్ చేసుకున్నాను. అట్లా నా ఓన్గా నేను ప్లాన్ చేసుకున్నాను అనమాట. అట్లా ఎవరు కన్వీనియంట్ ప్లాన్ చేసుకోవడం వల్ల మీకంటే ఒక ఐడియా వస్తుంది అనమాట. నాకు ఈ టాపిక్ ఒక టాపిక్గా మిస్ అవ్వకుండా అన్ని టాపిక్స్ కవర్ అయ్యేలాగా, అన్ని టాపిక్స్ వచ్చేలాగా ఒక ఇంప్రెషన్ వస్తుంది, మీకంటే ఒక ఐడియా వస్తుంది. తెలియకుండా ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది అన్నమాట ఇంటర్నల్గా. అంటే లాస్ట్ ఏమవుతుందంటే నేను ఈ టాపిక్స్ మిస్ అవ్వలేదని ఇంటర్నల్ ఫీల్ కాన్ఫిడెన్స్ పోతుంది, భయం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఎగ్జామ్ ఒక 3 రోజుల ముందు ఉంది, నీకు తెలియకుండా ఈ ట్రిగ్నోమెట్రీ చదవలేదు, అప్పటికప్పుడు ఫాస్ట్ చదివేస్తాం అనమాట. అట్లా లేకుండా ప్రాపర్ ప్లానింగ్ వచ్చావనుకో నీకు అన్ని టాపిక్స్ కవర్ అయిపోయి. నేను అట్లా షెడ్యూల్ ఫాలో అయ్యాను కన్ఫర్మ్. తర్వాత ఇంటర్నల్ ప్రెజర్స్ ఉంటాయి, ఫ్లక్చుయేషన్స్ అవుతూ ఉంటాయి, మూడ్ ఆఫ్స్ ఫ్లక్చుయేషన్ అవుతున్నప్పుడు ఎందుకంటే ఇప్పుడు మార్క్స్ రాస్తాను నేను కంటిన్యూస్గా. ఫస్ట్ 4-5 months మార్క్స్ ఏం రాయలేదు నేను, జస్ట్ సిలబస్ మీద ఫోకస్ చేసేవాడిని. సిలబస్ మీద ఫోకస్ చేసిన తర్వాత మార్క్స్ స్టార్ట్ చేస్తాను. ఒక 60% నుంచి నాకు స్టార్టింగ్ 80-90 నుంచి స్టార్ట్ అయ్యే స్కోర్ నాకు మార్క్స్. ఫస్ట్ మార్క్ రాసిన 70-80 నుంచి అట్లా స్కోర్ చూడకుండా మార్క్స్ రాసేవాడిని. ఎందుకంటే ఫస్ట్ అలవాటు పడికి ఆ టైంకి, ఎందుకంటే 1 hour కూర్చొని నీకు స్పీడ్ రావాలి కదా, ఆ స్పీడ్ కోసం రాస్తూనే ఉన్నాను. తర్వాత ఒక సెకండ్ టైంలో నీకు ఒక మార్క్స్ అనేవి కాన్స్టెంట్గా వస్తుంటాయి మార్క్స్.
లైక్ 140 to 160 మధ్యలో, లేదా 150 to 160 మధ్యలో, లేదా 170 180 ఒక కాన్స్టెంట్గా వస్తుంది. ఆ కాన్స్టెంట్గా వచ్చే పీరియడ్ వరకు అవుతూ ఉంటాయి. తర్వాత కొన్నిసార్లు ఫ్లక్చుయేషన్స్ వస్తూ ఉంటాయి. లైక్ నీకు వస్తూ ఉంటాయి 140 150 160 ఒకసారి 160 వస్తుంది, సడన్గా ఏమంటే 120కి వస్తాయి అన్నమాట. అట్లా కొన్నిసార్లు ఫ్లక్చుయేషన్స్ అవుతూ ఉంటాయి. ఆ ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడు మైండ్ అనేది డివైట్ అవుతూ ఉంటుంది. అరే ఏంట్రా బాబు నిన్న నాకు 160 వచ్చింది, ఈరోజు 120 వచ్చింది అనేది ఇట్లా డివియేషన్ వస్తూ ఉంటాయి. అప్పుడు నేనేమంటానంటే నువ్వు ఇప్పుడు మార్క్స్ కోసం చూడకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ మార్క్లో వస్తావు. మార్క్లో ఫస్ట్ మెయిన్ ఫోకస్ చేసి పర్సంటేజ్ ఫోకస్ చేయాలి. నాకు 160 వచ్చాయి, మార్క్లో 170 వచ్చాయి, 130 వచ్చాయి, 110 వచ్చాయి, ఆ విషయం పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పర్సన్ మీద ఫోకస్ చేయాలి. పర్సన్ మీద ఎట్లా అంటే ఫస్ట్ టార్గెట్ పెట్టుకున్నాను. నాకు ఇప్పుడు ఓవరాల్ ఒక 20,000 మెంబర్స్ రాశారు. 20,000 మెంబర్స్ ఆ మార్క్ రాశారు. ఆ మార్క్ డిఫికల్ట్ లెవెల్ ఎంత అని తెలుస్తుంది అంటే నీకు పర్సనల్ లెవెల్ తెలుస్తుంది. నీ క్యాలిబర్ ఎంత ఉందని నీకు పర్సనల్ లెవెల్ తెలుస్తుంది. ఫస్ట్ అంటే ఇప్పుడు నీకు 160 వస్తుంది, నీకు ఒక మార్క్ రాసావు అనుకో, ఒక మార్క్లో నీకు ఆల్రెడీ 160 వస్తుంది. 200కి 160 అంటే పెద్ద టోప్లా ఫీల్ అవుతావు. బట్ అది ఈజీ పేపర్. అది నీకు దాంట్లో పర్సంటేజ్ నీకు 80 ఉంటుంది అంటే అది ఈజీ షిఫ్ట్ అని అర్థము. దాంట్లో అందరూ చేశారని అర్థము. నువ్వు 160 చేసినావు అంటే 160 అనేది ఆ స్కోర్ యావరేజ్ అని అనమాట. నీకు ఆ 160 అనేది యావరేజ్ అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే నువ్వు ఈ పర్సంటేజ్ కన్సిడర్ చేసిన వల్ల. ఎప్పుడైతే దీన్ని ఫాలో అవుతావో నీకు అనేది 160 పెద్ద స్కోర్ అనిపించదు అనమాట. అరే నేను రాసిన యావరేజ్ మార్క్ అనిపిస్తుంది. అదే నువ్వు ఒక మార్క్ 132 వస్తుంది, 132 వచ్చినా కూడా నీకు 92% వచ్చింది అనుకో. ఎప్పుడైతే నీకు 92% వస్తుందో అది కొంచెం డిఫికల్ట్ షిఫ్ట్ అనమాట. అప్పుడు నీకు ఏమర్థమవుతుంది, నీకు 98% వచ్చి ఓకే నాకు డిఫికల్ట్ షిఫ్ట్లో కూడా నాకు 132 వచ్చాయి. 132 ఈజ్ నాట్ లీస్ట్ స్కోర్. నాకే 130 స్కోర్ అనేది తక్కువేం కాదు, మంచి స్కోర్. ఆ పేపర్లో మంచి స్కోర్ అనేది నీకు ఎప్పుడు తెలుస్తుంది, 92% ఇచ్చుకోవడం వల్ల తెలుస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చెప్తానంటే ఫస్ట్ పర్సనల్ మీద ఫోకస్ చేయండి. మార్క్స్తో పాటు చాలామంది మాకు మార్క్స్ మీద ఫోకస్ అయ్యి పర్సనల్ వదిలేస్తారు. సో పర్సనల్ మీద ఫోకస్ చాలా బెనిఫిట్ ఉంటుంది అనమాట. అంటే నీకు రియల్ కాంపిటీషన్ తెలుస్తుంది అనమాట. రియల్ ఓల్డ్లోకి వస్తావు అన్నమాట, కాంపిటీషన్ ఓల్డ్లోకి. ఎప్పుడైతే మార్క్స్ వచ్చావనుకో నీకు 170 వచ్చాయి, మీద పెద్ద తోపులా ఫీల్ అవుతుంది అనమాట. అమ్మ నాకు ఈ పేపర్లో 170 వచ్చాయి. అది యాక్చువల్ ఈజీ షిఫ్ట్. నీకు ఆ పర్సంటేజ్ 80% ఉంటుంది. అంటే ఇంక 20,000 మెంబర్లో 80% చాలా తక్కువ, అది నార్మల్ స్కోర్ అది. కానీ నీకు ఏమవుతుంది ఇంటర్నెట్ ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఫీల్ అవుతుంది అనమాట 170 స్కోర్ చూసి. నేను ఏమంటే స్కోర్తో పాటు ఈ పర్సనల్ కూడా క్యాలిక్యులేట్ చేయండి అంటున్నాను. ఎప్పుడైతే ఆ పర్సనల్ క్యాలిక్యులేట్ చేస్తావో నీకు రియల్ వల్లనే ఎక్స్పోజ్ అవుతుంది అనమాట. రియల్ కాంపిటీషన్ తెలుస్తుంది. అదొక చాలా ఇంపార్టెంట్ ఇది. తర్వాత మార్క్స్ అనేది ఎవ్రీ 2 weeks డైలీ ఇవ్వండి. ఎగ్జామ్ ముందైతే డైలీ ఇవ్వండి. రిమైనింగ్ డేస్లో 2 days ఒకసారి 1 day ఒకసారి ఇచ్చినా ఒకటి. సెక్షన్ నీకు స్పీడ్ ఇంప్రూవ్ చేయాలంటే సెక్షన్ మార్క్స్ చాలా ఇంపార్టెంట్. మ్యాథ్స్ కానీ జిఎస్ కానీ ఇంగ్లీష్ కానీ స్పీడ్ ఇంప్రూవ్ చేయాలంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ రీజనింగ్ ఎక్కువ ఇంపార్టెంట్. రీజనింగ్ ఎక్కువ ఉపయోగపడుతుంది అన్నమాట. రీజనింగ్కి మ్యాథ్స్కి స్పీడ్ ఇంక్రీజ్ చేయాలంటే స్పీడ్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, ఎక్కువసార్లు సెక్షన్ మార్క్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల. సెక్షన్ మార్క్స్ అని చాలా రోజులు పే చేస్తుంది స్పీడ్ కూడా. ఎందుకంటే ఐ థింక్ అరౌండ్ 20 minutes టైం ఉంటుంది. 20 minutesలో 25 questions స్కోప్ చేయాలంటే అంత ఈజీ ఏం కాదు అది. స్టార్టింగ్లో నువ్వు ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ కవర్ చేయలేవు. స్టార్టింగ్ నీకు అలవాటు పడలేవు కదా ఆ స్పీడ్కి. పాయింట్ నీకు 20 minutesలో 25 questions ఈజీగా చేస్తాను అనమాట. నీకు ఆ 20 minutesలో 25 questions ఎప్పుడు చేయగలుగుతావు అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ సెక్షన్ మార్క్స్ రాయడం వల్ల. ఈ 20 minutesలో నువ్వు రియల్ ఎగ్జామ్ రాసామనుకో 20 minutesలో 40 minutesలో మిగతా 3 subjects అనేది ఓల్డ్ ఎక్కువ టైం ఉంటుంది అనమాట. సో ఈ 20 minutesలో ఎప్పుడు అలవాటు పడతాం అంటే నెంబర్ ఆఫ్ సెక్షన్ మార్క్స్ ఎక్కువ రాయడం వల్ల, రియల్ మార్క్స్ కాదు, సెక్షన్ మార్క్స్ ఎక్కువ రాయడం వల్ల ఈ 20 minutes అలవాటు పడతాం అనమాట. సో సెక్షన్ మార్క్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ప్రిపరేషన్లో. దాని తర్వాత ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, డీవియేషన్స్ ఉంటాయి. అవన్నీ నేనైతే ఎవ్రీ సండే సాటర్డే మూవీ చూసేవాడిని. ఎవ్రీ సండే బ్రేక్ తీసుకోను. నేను సండే ఆల్మోస్ట్ హాలీవుడ్ లైవ్ మాక్ రాసేవాడిని అండ్ టెక్స్ట్ బుక్ మాక్ రాసేవాడిని. సాటర్డే కంపల్సరీ సినిమా చూసేవాడిని. అంటే కంటిన్యూస్గా చదవడం వల్ల బ్రెయిన్ బ్రేక్ అవసరం అనమాట. నెక్స్ట్ డేకి మళ్ళీ రీగైన్ కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేయాలంటే 1 day బ్రేక్ అనేది ఇంపార్టెంట్. అది ఏ డే అయినా మీరు చూసుకుంటుంది మీ కన్వెంట్ టైంలో. బట్ 1 day అయితే బ్రేక్ తీసుకోండి వీక్లో 1 day. అంటే మీకు కొంచెం ఫ్రెష్గా ఉంటుంది అనమాట మైండ్ కూడా. కంటిన్యూస్గా దానికి పని పెట్టడం అది కూడా హీట్ అవుతుంది కదా ఒక ఇంజన్ లెక్కనే అది కూడా. సో అప్పుడప్పుడు బ్రేక్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. అండ్ డీవియేషన్స్ ఫ్రస్ట్రేషన్ వచ్చేటప్పుడు బ్రేక్ తీసుకోండి. ఒక 4 days 5 days ఈ స్టడీస్ ఏం వెళ్ళకొద్దు, బ్రేక్ తీసుకోండి. మొత్తం మైండ్ అంతా కామ్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ ఫ్రెష్ స్టార్ట్ చేయండి. అప్పుడు కొంచెం మైండ్ కూడా రిలాక్స్గా ఉంటుంది. నువ్వు చదివడం కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది. నువ్వు అన్ని మైండ్లో అన్ని అది ఇది అన్ని మైండ్లో పెట్టుకొని నువ్వు చదివినామని ఓకే చదువుకోండి కానీ పెద్ద మైండ్కి ఎక్కదనమాట. సో అది చాలా వేస్ట్ అనమాట. అదే బ్రేక్ ఒక 4 days పైన కూడా మళ్ళీ వెంబడే స్టార్ట్ చేసాం అనుకో మైండ్ కొంచెం రిలాక్స్గా ఉంటుంది, కూల్గా ఉంటుంది, చదివి ఈజీగా మైండ్కి ఎక్కుతుంది అనమాట. సో బ్రేక్స్ చాలా ఇంపార్టెంట్.
అంటే మనం ముఖ్యంగా డీవియేషన్స్ ఇవన్నీ అంటే మామూలుగా ఇంకా ఈ ఫీల్డ్లోకి వచ్చేసరికి అసలు. సో ఈ నా వే ఆఫ్ ప్రిపరేషన్ ఇట్లా ఉండేది, ఇది నా స్ట్రాటజీ. సో ఇంకా ఈ ఇయర్ కూడా అటెంప్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. హోప్ ఇయర్ కూడా వస్తే ఎట్లా మంచి క్రాక్ చేస్తాను అనుకుంటున్నాను ఇయర్ కూడా 2025 ఇంకా ఏమన్నా డౌట్స్ కావాలంటే అడగండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యూ.